చేతను వారు జతపరచబడతారు. దానికి ముందు వారికి కొన్ని వాక్యము, కొంత దేవుని వార్త అవసరం కనుక కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ నుండి నేను కోరుకునే ఒక చిన్న సహాయం ఏంటంటే, ఇంతసేపు మీరు మాట్లాడుకున్నారు, ఇప్పుడు నన్ను మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక ఇప్పుడు కూడా మీరు మాట్లాడుకుంటుంటే నేను మాట్లాడేదానికి విలువే లేకుండా పోతుంది. కనుక ఒకవేళ ఇంపార్టెంట్గా ఏదైనా మాట్లాడాలంటే దయచేసి మరి బయటికి లేచి వెళ్ళి మాట్లాడి మళ్ళీ లోపల వచ్చి కూర్చోవాలని మిక్కిలి వినయముతో ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మరి జతపరచబడబోతున్న వీరి కుటుంబానికి మనకిని ప్రత్యేకమైన దీవెనలు దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా. ఇక్కడ 3 రకాలైన ప్రజలు ఉంటారు. ఎవరంటే, ఒకటి వివాహం అయిపోయిన వారు, రెండవది వివాహం చేసుకుంటూ ఉన్నవాళ్ళు, ఇంకొకటి వివాహం చేసుకోబోయేవాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు మరి విజయ్ ప్రశాంతిని చూసి కుటుంబంలో చాలా దెబ్బలు తిన్న వాళ్ళందరూ కూడా, పురుషులు కొంతమంది కుటుంబంలో దెబ్బలు తింటూ ఉంటారు. వాళ్ళు విజయ్ని చూసి ఏమంటారంటే, విజయ్ ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నావు, నేను పెళ్లి చేసుకొని పెళ్ళాం చేతిలో చిన్న కష్టాలు పడలేదురా, నీకు కష్టకాలం వచ్చిందిరా అని చూస్తుంటారు అనమాట. ఎవరి సైడు? విజయ్ సైడు. అర్థమవుతుందా? ప్రశాంతి సైడు కొంతసేపు ఏం చూస్తుంటారంటే, మరి సహోదరులు సిస్టర్స్ ఏం చూస్తుంటారంటే, మై ప్రశాంతి, నేను కట్టుకున్న వాడితో చిన్న ఇబ్బందులు పడడం లేదు, మరి నువ్వు పెళ్లి చేసుకుంటా ఉన్నావు, మరి ఏంటో నీ పరిస్థితిని ఆయన చూస్తూ ఉంటారనమాట. హల్లెలూయా. అందువల్ల ఈరోజు మనకు ఎగ్జిబిషన్లో పెద్ద రంగుల రాట్నం అని పెద్దది ఉంటుంది. అంటే చాలా హైట్ జాయింట్ వీల్స్ ఉంటాయి, అందులో ఆరంభంగా ఎక్కే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే కింద ఉంటారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కుదామా, ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని ఉంటారు. అయితే ఎక్కేసిన వాడిని వాడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఆ పైనుండే వాడు ఏమంటాడంటే, ఎందుకు ఎక్కినాను రా ఈ జాయింట్ వీల్ అని పైన అనుకుంటుంటాడు. కింద ఉండేవాడు ఏమనుకుంటుంటాడు, ఎప్పుడెక్కుదాం అని. వివాహం కూడా అలాంటిదే. కనుక ఇది జీవితంలో ప్రవేశించిన వారికి ఎలాగుంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది, ప్రవేశించబోయే వాళ్ళకి చాలా ఆశగా ఉంటుంది. కానీ విజయ్ ప్రశాంతి వారి యొక్క కుటుంబ వివాహ జీవితం ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, మహికరంగా ఉండడానికి వారి మధ్యలో దేవుడు వారిని బలమైన బంధంగా వారిని నడిపించినప్పుడు వారి కుటుంబం ఏంగా ఉంటుందంటే మిక్కిలి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈరోజు ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను.